వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, మనం ఏ ఫండ్‌లో పడితే ఆ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతాం. ఫండ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. ఇది ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఒకసారి మన సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు నార్మల్‌గా ఒక కామన్ వ్యక్తి ఆహ్, ఏ ఏ స్కీమ్‌లో పడితే ఆ స్కీమ్‌లో ఫండ్స్ పెట్టుకుంటూ పోతాడు. సో, మల్టిపుల్ ఫండ్స్ ఆయన చేతిలో హోల్డ్ అయ్యి ఉంటాయి. ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కరెక్ట్ అని అంటారా? నిహాల్ గారు, ప్రతి ఒక్కరు చేసేది పెద్ద మిస్టేక్ ఇదే అండి. ఫండ్స్ ఏంటంటే కొంతమంది ఏం చెప్తుంటారంటే సార్, ఆహ్, ఎ అంటే స్కీమ్స్ ఏది బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అనుకునేటప్పుడు అది అలాగ ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. ఎస్ఐపీస్ అవ్వనియండి, లంప్ సమ్స్ అవ్వనియండి, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళ స్కీమ్స్ అనేది ఇంక్రీజ్ చేసేస్తూ ఉంటారు. అంటే నంబర్ ఆఫ్ స్కీమ్స్ అనేది పెంచుకుంటూ పోతారు. సార్, ఎప్పుడైతే ఇలాగ నంబర్ ఆఫ్ స్కీమ్స్ పెంచుకుంటూ పోతారో దాన్ని మేనేజ్ చేయడం అనేది డిఫికల్ట్ ఫస్ట్ థింగ్. టూ మెనీ ఆఫ్ స్కీమ్స్ మేనేజ్ చేయడం ఈజీ కాదు. మనం ఏమంటాం, ఓ అంటే మినిమమ్ ఎన్ని స్కీమ్స్ చేతిలో మన హోల్డ్‌లో పెట్టుకోవాలంటారు? అది మాట్లాడదాం సార్ నిహాల్ గారు. ఫస్ట్ అసలు వాళ్ళు ఇన్ని స్కీమ్స్ పెట్టినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడతారో, వాళ్ళు దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటనేది మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ మేనేజ్ చేయలేరు. రైట్. తర్వాత ఎప్పుడైతే మనం ఇన్ని ఫండ్స్ మనం పెట్టినప్పుడు హై పర్ఫార్మింగ్ ఫండ్స్ నుంచి కొంచెం ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతుంటది. అంటే ఇప్పుడు ఇన్ని ఫండ్స్ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 స్కీమ్స్‌లో ఉన్నాయి. 20 స్కీమ్స్‌లో పెట్టినప్పుడు ఒకవేళ ఒక 10 స్కీమ్స్ నాన్ పర్ఫార్మింగ్ ఉందనుకోండి. లేకపోతే ఒక 7 పర్ఫార్మింగ్ ఉంది. మిగతా 12 నాన్ పర్ఫార్మింగ్ ఉంది. మన పోర్ట్‌ఫోలియో డైల్యూట్ అయిపోతుంది. సో, ఎప్పుడు అలా అన్ని స్కీమ్స్ అనేది పెట్టుకోకూడదు. ప్లస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేనేజ్. ఏదైనా సరే మనం మేనేజ్ చేసుకునేటట్టుగా ఉండాలి ఫస్ట్ థింగ్. తర్వాత ఇన్ని స్కీమ్స్ ఉండేటప్పుడు ఓవర్‌లాపింగ్ కూడా అవుతుంటది. ఇప్పుడు ఒక్కొక్క స్కీమ్‌లో పోర్ట్‌ఫోలియోస్ ఉంటాయి కదా! ఫండ్స్ వేరు. ఓవర్‌లాపింగ్ అవుతుంది. అదే కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్‌లో కూడా ఉంటాయి. సో, వై యూ నీడ్ సో మెనీ స్కీమ్స్? అదొకటి అవాయిడ్ చేయొచ్చండి. సార్, ఇప్పుడు జనరల్‌గా ఇన్ని స్కీమ్స్ ఒక 20, 25 స్కీమ్స్ ఉంది అనుకోండి. దాన్ని ఇప్పుడు నేనేమంటున్నాను, అన్ని స్కీమ్స్ ఒద్దు. బె మంచి పెర్ఫార్మింగ్ ఫండ్స్ విచ్ హాస్ ఎ హిస్టారికల్ డిసిప్లిన్డ్‌గా ఇచ్చే రిటర్న్స్ ఏదైతే ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి అంటున్నాను. ఇప్పుడు ఎన్ని ఫండ్స్ మీరు అడిగారు ఇందాక. ఎన్ని స్కీమ్స్ ఉంటే కరెక్ట్? అంటే దీనికి ఈ ఒక మ్యాజిక్ నంబర్ అనేది ఏం లేదు. దేర్ ఇస్ నో మ్యాజిక్ నంబర్. బట్ ఎక్స్‌పర్ట్స్ చెప్పేదేంటంటే ఆన్ అన్ యావరేజ్ 4-8 4-8. స్కీమ్స్. బట్ దేర్ ఇస్ నో మ్యాజిక్ నంబర్. డిపెండింగ్ ఆన్ ఇప్పుడు 30 స్కీమ్స్ పెట్టారనుకోండి. ఆయన దగ్గర 30 స్కీమ్స్ ఉంది. 30 స్కీమ్స్‌ని నేను ఒకవేళ నా దగ్గరకొచ్చారనుకోండి. 30 స్కీమ్ నుంచి 4, 5 స్కీమ్స్ తీసుకురావాలంటే రిడెంప్షన్స్ చేయాలి, స్విచ్‌లు చేయాలి, చాలా చేయాలి. సో, దానివల్ల ఏంటి టాక్స్ ఇంప్లికేషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. షార్ట్ టర్మ్‌లో వచ్చిందనుకోండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. మరి తీసుకొని మళ్ళీ మార్చుకోవాలంటే లేదు, నష్టపోయారనుకోండి. ఎప్పుడు మారుస్తాం మనం? పెర్ఫార్మ్ చేయలేకపోతేనే కదా! సో, టాక్సేషన్ పార్ట్ వదిలేసుకున్నా సరే, కానీ అన్ని స్కీమ్స్ నుంచి మన 4-8 స్కీమ్స్ చేసేటప్పుడు మాత్రం ఈ టాక్స్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఓకే. మనం ఒకే దానిలో స్కీమ్‌లో పెట్టకుండా డైవర్సిఫికేషన్ చేయాలని జెప్పేసి, మినిమమ్ కొంతమంది డైవర్సిఫికేషన్ ఇప్పుడు నార్మల్‌గా ఎక్స్‌పర్ట్స్ చెప్పేదేంటంటే 8 అనేది పర్ఫెక్ట్ నంబర్ అని అన్నారు. సో, మోర్ థాన్ 8 అలా పెట్టుకోవచ్చు కొంచెం డైవర్సిఫికేషన్ చేయడానికి. చేయొచ్చు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే మీరు నంబర్ ఆఫ్ స్కీమ్స్ పెంచుకుంటారో ఓవర్‌లాపింగ్ అయిపోతాయి. ఓకే. ఓవర్‌లాపింగ్ అయిపోతాయి. మన 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 ఇండస్ట్రీలో చూసుకుంటే ఫ్లెక్సీ క్యాప్, లార్జ్, మిడ్, స్మాల్, లార్జ్ అండ్ మిడ్, తర్వాత లిక్విడ్ ఫండ్స్, డెబ్ట్ ఫండ్స్, ఇవన్నీ ఉంటాయి. సో, ప్రతి దాంట్లో ఒక కేటగరీ తీసుకున్నా మనకు సరిపోయేది ఒక 4-8 సరిపోతాయి. సో, మనం ఈ సెక్టరల్ ఫండ్స్ ప్రతి సెక్టర్ ఫండ్స్‌కి ఎళ్ళలేము మనం. ఎందుకంటే సెక్టరల్ ఫండ్ ఈస్ ఎ సైక్లిక్ ప్రాసెస్. అంటే ఒక 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 సైకిల్‌లో 2 సెక్టర్స్ బాగా చేస్తాయి. తర్వాత మిగతాది ఇంకోటి చేస్తాయి. ఎందుకంటే మన గవర్నమెంట్ ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఉండాలి. మనీ పంపించేస్తేనే ఆ ఏరియా అనేది డెవలప్ అవుతది. సో, సెక్టరల్ ఫండ్స్‌లో వి కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ ఆల్ ద సెక్టరల్ ఫండ్స్. నా అభిప్రాయం సార్ ఇది. ఓకే. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్స్ వ్యూ. బట్ నేననేదేంటంటే ఒక 4-8 ఈజ్ ఎ గుడ్ నంబర్ యాజ్ పర్ ద ఎక్స్‌పర్ట్స్ ఆల్సో. సో, గానీ ఇప్పుడు 20, 25 స్కీమ్స్ నుంచి మనం తగ్గించుకోవాలనేటప్పుడు
మనం ఈ ఎగ్జిట్స్, స్విచ్‌లు అన్నీ చేసుకునేటప్పుడు టాక్సేషన్స్ అన్నీ పడతాయి. కానీ నేననేదేంటంటే, మనం ఇన్వెస్ట్ చేసే ముందే మనం కన్సల్ట్ చేసుకొని ఒక మంచి పోర్ట్‌ఫోలియో గాని క్రియేట్ చేసుకుంటే, ఇన్ని స్కీమ్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ పోర్ట్‌ఫోలియో రీబాలన్సింగ్ అనేది అవసరం లేదు. రైట్? సో, నేను చెప్పేదేంటంటే సార్, ఎప్పుడైతే మీకు నాలెడ్జ్ లేదో, జనాలేం చేస్తుంటారంటే న్యూ ఫండ్ ఆఫర్స్ వస్తుంటాయి. ప్రతి ఏఎంసీస్ న్యూ ఫండ్ ఆఫర్స్ లాంచ్ చేస్తుంటాయి. సో, అదేంటంటే రూ. 10కి ఎన్ఏవి దొరుకుతుంది కదా అని కొనేస్తుంటారు. తక్కువకి దొరుకుతుంది కదా అని. బట్ అలాగని ఎన్ఏవి తక్కువుందని చెప్పి అది పెర్ఫార్మ్ చేస్తుందని గ్యారంటీ ఏమి లేదు. సో, మనం చూసుకోవాల్సిందేంటంటే ఇప్పుడు 5 అసెట్ క్లాసెస్‌లో కూడా పెట్టుకున్నా సరే, మనం ఏదేది దాంట్లో పెడతది, ఏ అసెట్ క్లాస్‌లో పెడితే బావుంటుంది, రిటర్న్స్ మనకు జనరేట్ చేస్తుంది, డిపెండింగ్ ఆన్ యువర్ గోల్ ఆరిజిన్. ఎన్ని ఇయర్స్ ఉంటుంది, మన రిస్క్ అపెటైట్ ఎంతుంది, మన ఎక్స్‌పెక్టేషన్స్ ఎంతున్నయి. అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. సో, డైవర్సిఫైడ్ ఉండాలి గానీ, డైవర్సిఫైడ్ ఉండకూడదు. అంటే వాట్ ఐయామ్ సేయింగ్ ఈస్ 4-8 ఈస్ ఫైన్. ఈస్ ఫైన్. బట్ 20, 25, 30 ఈస్ నాట్ ఫైన్. సో, అలాంటి డైవర్సిఫైడ్ చేసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేస్తుండండి. కానీ ఎప్పుడైతే సార్ ఇది మనం కన్సాలిడేషన్ ఈ 4-8 స్కీమ్స్‌కనేది తీసుకొనొస్తామో 20, 25 స్కీమ్స్ నుంచి ఇట్స్ గుడ్. కొంచెం కష్టపడాలి ఇనీషియల్‌గా. తర్వాత అదన్నీ అయిన తర్వాత ఇట్స్ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మానిటరింగ్ ఈజీ అయిపోతది. మన పర్ఫార్మెన్స్ కూడా ఎవ్రీ ఇయర్, 2 ఇయర్స్ వన్స్ ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది కాకుండా మేము ఇందాక చెప్పినట్టుగా సార్ టాక్సెస్ అమ్మేయడాలు గాని, లేకపోతే టాక్స్ ఇంప్లికేషన్స్ అనేది ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 12.5%, షార్ట్ టర్మ్ అయితే 20%. డెబ్ట్ ఫండ్స్ అయితే యాజ్ పర్ స్లాబ్. సో, ఇవన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ మనకి ఏదైతే ప్రియారిటైజ్ చేసుకొని, మనకి ఏది ఇంపార్టెంటో, ఎంత టైం ఉంది, ఇవన్నీ చూసుకొని మన అప్రోచ్ అనేది క్లియర్‌గా ఉండాలి. క్లియర్‌గా ఉండేటప్పుడు ఆ డిఫైన్డ్ పోర్ట్‌ఫోలియో చేసుకొని మన వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. సార్ ఇక్కడ మనం ఏదైతే వెల్త్ అనేది క్రియేట్ చేయాలని ఇక్కడ ఏమైనా మళ్ళీ ఓవర్‌లాపింగ్ గాని అంటే ఎక్కువ 8 మనం పెట్టుకున్నాం గదా! 8లో ఏమైనా ఓవర్‌లాపింగ్ అని ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు నిహాల్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్క స్కీమ్‌కి ఫండ్ మేనేజర్స్ వేరు గదా! సో, కొన్ని స్టాక్స్ అంటే ఒక పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్ ఉంటాయి కదా! ప్రతి ఒక్క స్కీమ్‌లో ఒక పోర్ట్‌ఫోలియో. దాంట్లో స్టాక్స్ ఉంటాయి. ఎక్కడో కొంత దగ్గర మనకి ఓవర్‌లాపింగ్ ఉంటది. 100% ఫ్రీగా ఉండదని ఓవర్‌లాపింగ్ అవ్వదని చెప్పలేము. అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గానీ, ఓవర్‌లాపింగ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 20, 25 అంటే మనం ఈ మొత్తాన్ని కళ్ళు మూసుకొని కొనేస్తున్నాం మనం. సో, డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఏ ఏరియాస్‌లో పెడితే మనకి నెక్స్ట్ 5, 10 ఇయర్స్‌లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయో, అలాంటి స్కీమ్స్‌లో పెట్టుకుంటూ మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ అది కూడా రీజనబుల్ ప్రైస్. నేను ఎన్ఏవి కూడా ఇంపార్టెంటే. ఎన్ఏవి ఇంపార్టెంట్ కాదంటలేదు. కానీ అన్ని ఎన్ఎఫ్ఓలు కొనుక్కోకూడదు. ఏదైతే రీజనబుల్ ఎన్ఏవి ఉందో దాన్ని మనకి మార్కెట్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో పెరుగుతదా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఓకే. సో మెనీ రీజన్స్ ఎవాల్యుయేట్ చేయడానికి. సో, ఎవాల్యుయేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ నిహాల్.